రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు సర్కారు గుర్తించింది. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పరిధిలో దాదాపు 15,000 మంది బోగస్ ఉద్యోగులను గుర్తించినట్లు తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాల సేకరణ దాదాపు పూర్తయిందని, వేల సంఖ్యలో బోగస్ ఉద్యోగులను గుర్తించామని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి వచ్చే లెక్కలకు ప్రభుత్వం చెల్లించే వేతనాలకు మధ్య ఉండే వ్యత్యాసాలను జనవరి నెలాఖరులోపు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అవుట్సోర్సింగ్ లో వేల సంఖ్యలో బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. వీరి పేరుతో జరిగిన వేతనాల చెల్లింపుల నుంచి ఎవరు లబ్ధి పొందారనే లెక్కలు కూడా తీస్తున్నారు. కొన్ని కార్పొరేషన్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లింపులు చేసే విభాగాలు గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య విధాన పరిషత్, విద్యుత్ వంటి విభాగాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు తేలింది. చెక్ రూపంలో వేతనాలు ఇచ్చే చోట ఆధార్ డేటా అనుసంధానం కాని విభాగాల్లో ఉద్యోగి ఐడిని మాత్రమే చూపి వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఇక ఫారిన్ సర్వీస్ పేరుతోనూ అటవీ శాఖ, పురపాలక శాఖ, నీటిపారుదల విభాగాల్లో ఈ తరహా ఉద్యోగులు 2 వేతనాలు పొందుతున్నారని తేలింది. పూర్తి విచారణ జరిపిన తర్వాత ఇలాంటి ఉద్యోగుల మీద రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వారి నుంచి సొమ్ములు రాబట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో వేల సంఖ్యలో బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు సర్కారు గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే కూడా ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే సర్కారు సీరియస్ గా కసరత్తు చేస్తుంది. మొత్తం టోటల్ అంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ఉద్యోగులకు సంబంధించిన డేటాను జనవరి నెలాఖరు లోపు ఖచ్చితంగా డేటాను ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు గోలుమాలవుతున్నాయి. అదేవిధంగా ఏదైతే పక్కదారి అంటే బోగస్ కి సంబంధించిన ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ లో ఎక్కువ ఉన్నాయనే అంశాన్ని కూడా ప్రాథమికంగా నివేదిక నేపథ్యంలో కూడా వాటిపై కసరత్తు చేయడం, అదేవిధంగా అదే సందీప్ కుమార్ సుల్తానియా కూడా చెప్పిన పరిస్థితి అంటే ఇప్పటికీ కూడా ఉద్యోగుల్ని గుర్తించిన పరిస్థితి ఉందని కూడా చెప్పారు. అయితే మొత్తం 15,000 మంది బోగస్ ఉద్యోగులను గుర్తించినట్టు కూడా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చెప్పారు. అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాల సేకరణ కూడా ఇప్పటికీ పూర్తయిందన్నట్టు కూడా ఆయన వెల్లడించారు. అయితే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి వచ్చే చెక్కులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రూపంలో చెల్లించే వేతనాలకు మధ్య ఉండే వ్యత్యాసాలను లోపు ఖచ్చితంగా తేల్చే పనిలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పటికీ ఇంకా బోగస్ ఉద్యోగులు 15,000 కాకుండా ఇంకా బోగస్ అవుట్ సోర్సింగ్ లో కూడా ఉద్యోగాలు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా వీటికి సంబంధించి ఏదైతే నివేదిక అందించే పనులు కూడా ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కొన్ని కార్పొరేషన్లు కావచ్చు, గ్రాంట్ ఎయిడ్ ద్వారా చెల్లించే విభాగాలు కావచ్చు, గ్రామీణ శాఖ, వైద్య విధాన పరిషత్, విద్యుత్ వంటి విభాగాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడాలని కూడా గుర్తించినట్టు కూడా చెప్పారు. అయితే చెక్ రూపంలో ఇచ్చే వేతనాల అంశంలో కూడా కేవలం ఐడి రూపంలో కూడా వేతనాలు చెల్లించి ఈ అన్ని నిధులను పక్కదారి పట్టించినట్టు కూడా కొన్ని బోగస్ ఏజెన్సీలు ప్రత్యేకంగా ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో కూడా అవన్నీ రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవరీ చేసి ఖచ్చితంగా చేస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఫారిన్ సర్వీస్ పేరుతో కూడా అటవీ శాఖ కావచ్చు, పురపాలక శాఖ, నీటిపారుదల విభాగాల్లో కూడా ఈ తరహా ఉద్యోగులు 2 రకాలుగా వేతనాలు పొందుతున్నట్టు కూడా ఇప్పటికే గుర్తించామని కూడా ఆయన చెప్పారు. అయితే ఇలాంటి వీటికి సంబంధించి పూర్తి విచారణ జరిపి తర్వాత ఇలాంటి ఉద్యోగుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఆయన వెల్లడించారు. అయితే ఈ గత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేప్పటి నుండి కూడా వీటికి సంబంధించి ఖచ్చితంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కి సంబంధించిన ఈ విభాగాల్లో కూడా అంటే రాష్ట్ర వ్యాప్త అన్ని డిపార్ట్మెంట్ లో ఇలాంటి బోగస్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా గుర్తించిన నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి పూర్తి డేటా కూడా తీయాలని రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే ఖచ్చితంగా ఇవన్నీ గుర్తించినట్టు కూడా ఏదైతే ఈ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అయితే వెల్లడించారు. త్వరలో కూడా ఈ నివేదిక అంతా సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.